చూస్తున్నారా ఒక్క వెదురు బొంగులతోటి ఎన్ని తీర్ల వస్తువులు తయారు చేసి పెట్టిరో ఇక్కడ. బుట్టలు, గంపలు, పెన్నుల స్టాండ్లు, పంకలు, ఫోన్ స్టాండ్లు, బెడ్ లైట్ ల్యాంప్ స్టాండ్లు. అబ్బో చిన్నగా చేయలేదు కదా వెదురుతోటి. వాడుకునే వస్తువులే కాదు, డెకరేషన్ కోసం వాడే వస్తువులు కూడా చానే ఉన్నాయి. ఇక ఉయ్యాలలు, బుల్లెట్ బండి, స్కూటర్ బండి, ఓ మాడల్ ఇల్లు, పిల్లల గ్రోవులు. అబ్బాబాబా మనకు తెలిసినవి తెలివని ఎన్నెన్ని తీర్ల వస్తువులు ఉన్నాయి చూడు. ఇంతకు ఏంది ఎగ్జిబిషన్ ఏం కథ అంటే, నిన్న వరల్డ్ బ్యాంబూ డే నట, అంటే ప్రపంచ వెదురు దినోత్సవం అన్నట్టు. ప్లాస్టిక్ వస్తువులు వచ్చిన కాడికెళ్ళి వెదురు వస్తువుల వాడకం తక్కువైంది కాబట్టి మళ్ళా మునుపటోలే వెదురు వస్తువులే వాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి అని కోరుతున్నారు. వెదురు చెట్లతోని కళారూపాలు తయారు చేసే ఈ మేదరన్నలు ఈ కార్యక్రమాన్ని మేము వెదురు వస్తువులు వాడకం అంటే ప్లాస్టిక్ వ్యతిరేకంగా వెదురు వస్తువులు వాడాలని ఈ స్టాల్ని ఏర్పాటు చేసి పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో పెట్టిర్రు వెదురు వస్తువుల స్టాల్ను. నిజం చెప్పుకోవాలంటే ప్లాస్టిక్ వాడొద్దు, పర్యావరణాన్ని కాపాడాలని ప్రచారాలు చేస్తున్నాం, కానీ ఇంట్లోకి పోయి చూస్తే మనం వాడేటివి కూడా మొత్తం ప్లాస్టిక్ వస్తువులే ఉంటున్నాయి. అప్పట్లోనైతే ఇంట్లో షాటలు, బియ్యం పట్టే జల్లెళ్ళు, గాలి పంకలిగిన అమ్మేటోళ్ళు ఊకే ఇంట్లో పంటి వస్తుండే. ఇప్పుడు అట్లా అమ్మేటోళ్ళు కూడా వస్తలేరు. కొనేటోళ్ళు ఉంటే అమ్మేటోళ్ళు ఎందుకుంటారు, కానీ అందుకే మనం కూడా వెదురు వస్తువుల వాడకాన్ని పెంచి ఇటు మన పానాలను అటు పర్యావరణాన్ని కాపాడుకుంటే మంచిగా. ఖర్చు ఎక్కువైనా కొనేందుకు రిస్క్ అయినా సరే వెదురు వస్తువులని కొంటే అందరికి బాగుంటది.